మన పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి మన కుటుంబం లక్ష్మి మరి గత వారం కొన్ని రోజుల క్రితం మరి దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాము. లోకము బహు భయంకరమైన లోకం, దేవుణ్ణి నిరాకరించిన లోకం. యేసు ప్రభు వారిని ఏ పాపం చేయని వాడిని పట్టుకొని శిలువ మాన్లో వేలాడదీసి అన్యాయముగా చిక్కు విధించారు, చంపేశారు. ధర్మము, నీతి, న్యాయము లోకం విడిచిపెట్టింది. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ కన్నీరు, దుఃఖము, బాధ, అవినీతి, వాళ్ళు వీళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం, అన్యాయానికి పాల్పడటం, అక్రమం, ఏది న్యాయమో ఏది ధర్మమో తెలియకుండా భూమి మీద జనం ఇలా చేసుకుంటున్నారు. ఆ మాటకు వస్తే మొట్టమొదట ఆదాము హవ్వలు ఏదైనా వనములోనే వారి కుమారుడు, పెద్ద కుమారుడు, చిన్నవాడిని వారు అక్కడ ఉన్నప్పుడు దేవుడు వద్దన్న ఫలాన్ని తిన్నారు. దేవుని మాట మర్చిపోయారు, ధిక్కరించారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే మరి ఒకటి ఏం కాదు. దేవుడు ఫలానా పని చేయవద్దని చెప్పాడు. ఆ పని ఖచ్చితంగా చేయడానికి దేవుని విరోధి అయిన సాతానుడు వచ్చి భూమి మీద దేవునికి విరోధంగా వాడు ఈ మనుషులను పురుకొల్పాడు. దేవుడు ఏం చెప్పాడు? మీరు తినకూడదు అని అంటే, తిన్న రోజున మీరు నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. వాడు వచ్చి ఏం చెప్తున్నాడు? పూర్తి వ్యతిరేకంగా చెప్తాడు, మీరు సావనే సావ. ఎంతవరకు ధర్మం ఉంది చూడండి. సాతానుగాడు వచ్చి వీరిని మోసగించాడు. ఆడమనిషి మోసగించాడు. ఆమె తాను తినటమే కాకుండా తన భర్త కూడా ఈ ఫలాలు తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల వారి పాపంలో పడిపోయారు. ఆ విధంగా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన కారణాన్ని బట్టి వారు అవిధేయులై పాపంలో పడ్డారు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. లోకంలో మరణం అందుకే ప్రవేశించింది. అన్యాయం అక్కడే ప్రారంభమైంది. ఎక్కడంటే పెద్దవాడు చిన్నవాడిని అక్కడ వారి గర్భవాసన పుట్టిన మరి కయ్యను హేబేలు ఉన్నారు కదా. కయ్యను వచ్చి హేబేల్ను ఏ తప్పు చేశాడు? దేవుడు ఆయన అర్పణను అంగీకరించాడు. కయ్యూని అర్పణని దేవుడు అంగీకరించాడు. మొత్తం చిన్నపుచ్చుకొని తన తమ్ముడిని పొలంలో అతను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు హత్య చేశాడు. అక్కడే ప్రారంభమైంది పాతకం. అక్కడే ప్రారంభమైంది మానవుని జీవితం పతనం. అక్కడే ప్రారంభమైంది దుఃఖం. ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. ఆ రోజున ప్రారంభమైన మానవుని పతనం, ఆ రోజున ప్రారంభమైన మానవుని కష్ట జీవితం. అప్పటి వరకు తోటలో చక్కగా చల్లని ఆహ్లాదమైన వాతావరణంలో అద్భుతమైనటువంటి ఆ ఫలాలన్నీ తినుకుంటూ వారు ఆనందంగా గడిపారు. అటువంటి జీవితము హఠాత్తుగా వారు అవిధేయులై పాపంలో పడ్డం ద్వారా వారు దిగంబరులు అయిపోయారు. దేవుడు దయతలిచి వారికి చర్మపు చొక్కాయలు గుర్తించి వారికి తొలగించి, మీరు సిగ్గుపడే పని లేదే, కాబట్టి మీరు చేసిన వీటి వల్ల పరిస్థితులు మారిపోయినాయి. మీరు ఇంకా ఇక్కడే ఉంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ మీరు ఈ అవిధేయత స్థితిలో ఉండి ఆ ఫలాన్ని తిని ఇంకొకటి ఉంది కదా అక్కడ నిత్యజీవ ఫలము, అది తింటే నిరంతరం కూడా జీవునికి విరోధమైన స్థితిలో చనిపోతే జీవునికి వ్యతిరేకంగా నరకాగ్ని పాలైపోతారు. మీరు ఇప్పుడు ఇద్దరే అని వారిని బయటికి పంపించేశాడు. వారు వెళ్ళి ఆదాముకు దేవుడు పని అప్పగించాడు, నేలను సేద్యం చేయాలి. అలాగే అవ్వకు చెప్పాడు, అమ్మా పిల్లల్ని కనినప్పుడు వారెంతో వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు. అందుకే స్త్రీలకు పురిటినప్పుడు భయంకరమైన ఇది, మరణంతో సమానం. తట్టుకొని ఆ పిల్లల్ని కనివారు భూమి మీద వారిని పెంచుతారు. ఆ విధంగా ఆదాము హవ్వలు కనిన పిల్లల్లో పెద్దవాడి చిన్నవాడి కనిపిస్తారు. ఆ విధంగా లోకంలో ద్వేషము, అసూయ, కలహం, మత్సరము, దేవునికి విరోధమైన పనులు జరుగుతుంటారు. అయినా కూడా భూమి మీద మనుషుని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకనొక రోజున మానవుల పతన స్థితి ఏ కాడికి వచ్చిందంటే, మన ఆది కాండంలో మనం
6వ అధ్యాయం వచ్చేసరికి మానవుల దేవుని దృష్టిలో వ్యతిరేకంగా పాపం చేసినందువల్ల భూమి మీద అక్రమం విస్తరించినందువల్ల దేవుడు నరులను తాను చేసినందుకు చుట్టుపడి వేదన పడి వారిని నశింపజేయడానికి ఎదుట ఉన్న అక్రమాన్ని దేవుడు తొలగించి వేయాలని తీర్మానించాడు. అప్పుడు జలప్రలయం వచ్చింది. కానీ జలప్రలయంలో ఎవరు నశించుకోకుండా దేవుడు మరి ఆ నీతిమంతుడైనటువంటి నోవహును ఆయన కుటుంబాన్ని ఆ విధంగా మానవ జాతి నిలబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో తరాలు గడిచిపోయి. కానీ తగిన కాలంలో దేవుని కుమారుడైన యేసు ప్రభువు వచ్చారు. ఆయన వచ్చి మనుషులందరి మీద ఉన్న పాపం, ఆదాము హవ్వలు కట్టిన పాపం మనందరికి వచ్చింది. మన పూర్వీకుల నుంచి మనకి వారసత్వంగా వచ్చింది. ఆ పాపం నుంచి విడుదల మనందరూ మనం చేసుకోలేము. కాబట్టి దేవుడే ఆకాశంలో నుండి తన సన్నిధిలో వచ్చి దిగివచ్చి దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. సహోదరులారా, పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు బాగానే ఆటంకంగా ఉండదు ఈ సమయంలో. ఇది దేవుని వాక్యమే. కాబట్టి మనం చేసుకునే వ్యక్తిగతంగా చేసుకునే మాటలు మీరు ఆటంకంగా ఉండదు. సరే చూడండి, ఏమైందంటే అప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి లోకాన్ని ప్రేమించాడు. లోకంలో మనందరూ ప్రేమించాడు. వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ప్రేమించి తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి తాను ఏ పాపము చేయకపోయినా మనందరి వల్ల తనకున్న ప్రేమను బట్టి తన రక్తాన్ని చిందించి మన పాపాన్ని శుద్ధి చేయడానికి మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్తాన్ని రద్దు చేసి మన శిక్ష పొందవలసింది మనము చేసుకున్న తప్పు మనమే చేసాం. దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు చెప్తే మనుషులు తమకు ఇష్టం వచ్చిన దేవతను పెట్టుకున్నారు, ఇష్టమైన రీతిగా బ్రతుకుతున్నారు. ఈ ప్రార్థనతో అయిపోతుంది. ఓకే, ఎవరికి ఆటంకం లేకుండా ఇప్పుడు దేవుని వల్ల అది కూడా ఆగిపోయింది. దేవుని స్తోత్రం కలుగును కాక. నేను ఒకటే చెప్తాను, బైబిల్ ఏం చెప్తా ఉన్నాను, రోమా పత్రికలో 3వ అధ్యాయము. మన దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ రోమా ఎవరో ఒకటి చేయండి. నేను తెస్తా. ఇందులో తీర్చి చదివితేనే అది బాగుంటుంది. మనము నోటికి వచ్చినా ఇందులో తీసి చూపించుకునేది సరైన పద్ధతి అని నేను భావిస్తున్నాను. 3వ అధ్యాయంలో రోమా పత్రికలో
దేవుని వాక్యం ఇలా చెప్తాను. ఇందులో వచ్చి రాయబడ్డది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై ఉన్నారు. వారైరి మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. ఇది మానవుని స్థితి, దేవుని తెలుసుకొని మనుషుల యొక్క పరిస్థితి. అయితే దేవుడు పుట్టగలిగిన వాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించి ఒకటిగానే ప్రేమను అంటే భలే ప్రేమ నాకని చెప్పలేదు. ప్రేమించి ఏం చేశాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని అంటే యేసుప్రభునందు విశ్వాసవంతు వారు ఎవరు కూడా నశించిపోకుండా నిత్య జీవము అంటే ఎలకాలం బ్రతికేటువంటి పరలోక రాజ్యపు ప్రవేశానికి అర్హులు. మనం చేసుకున్న పనులు బట్టి అయితే పరలోక రాజ్యం కాదు కదా, అసలు ఇక్కడ కూడా సరైన ప్లేస్కి బాగుంది మన స్థితిని బట్టి. కానీ దేవుడు మనకి పరలోక రాజ్యం ఉచితంగా మనని అంగీకరించి కుమారుడైన క్రీస్తు ప్రభు రక్తము అమూల్యమైంది, శ్రేష్టమైంది, స్వచ్ఛమైంది కనుక ఆ రక్తంలో మన పాపాలకు ఆయన ద్వారా మన పాప క్షమాపణ పొందాలంటే మనం ఏం చేయాలని అన్నట్టు బైబిల్ రోమా పత్రికలో 9వ అధ్యాయము 10వ వచనం 10:9 చూడండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొని. మనకి రక్షణ కావాలంటే యేసు ప్రభా నువ్వు దేవుడవు, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను పాపినే కానీ నీ ప్రేమను బట్టి నీ ప్రాణం పెట్టి నన్ను కాపాడావు, నీ దగ్గరకు వచ్చి నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను, దయతో నన్ను అంగీకరించేస్తే అంటే చాలు. ఆ వ్యక్తుల యొక్క పాపాలు మనకి ఏ విధంగా కూడా పోదు, మన పాపాలు అంటుకొని వేలాడిబడి తరతరాల వరకు ఎమ్మడబడతాం. అటువంటి పాపము ప్రభువుని యేసుక్రీస్తు కృప చేత మనకు విడుదల కలుగు. ఆయనలో విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి మన పాపలు మనం ఒప్పుకొని, మన నిజ స్థితి అదే కదా, అయ్యా నేను పాపిని నన్ను కరుణించాయి అంటే చాలు. ఆయన నువ్వు చనిపోయి తిరిగి లేచావు, నువ్వే దేవుడు, నీవు తప్ప దారి మాకు లేదు అని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముతారో అటు వారందరి పాపం ఆయన క్షమించి పరలోక రాజ్యంలో వారు చేరుకోవటానికి ఆయన ఉచితమైన ప్రవేశాన్ని ఇస్తున్నారు. అందుకని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను ఏ ప్రభు అయితే తన ప్రాణం పెట్టి శిలువ మీద చనిపోయి ఎరువురు దొంగల మధ్య వేలాడి సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేపబడ్డాడు, ఆ ప్రభువుని నువ్వు పాపం లేనివాడు, మేమైతే నరులమందరము పాపం, ఏ భేదము మాకు లేదు, మేము గొర్రెలు లాంటి వాడు, దారి తప్పాము, మా క్రియలు మంచివి కావు, మా ఆలోచనలు మంచివి కావు, మా హృదయ ఆలోచన చెడు, ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అటువంటి మమ్మల్ని నువ్వు క్షమించి నీ దగ్గరకు రావటానికి కృపనిచ్చావయ్యా, నీ జీవగ్రంథంలో నా పేరు రాయ్యా అని ఆయన నమ్ముకుంటే చాలు. వాక్యం అంటే నేను ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ముఖ్యమైనటువంటి ఈ 2-3 మాటలు మీకు తెలియచేయాలనేటువంటి భారంతో నేను ఇక్కడికి వచ్చాను. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతున్నాం, వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించారు. విశ్వాసం ఇచ్చిన వారు దేవుని పిల్లలు అవటానికి వారికి అధికారం ఇచ్చాడు. మనం చేయలేనిది ఏదో కొండెక్కి ఏదో తీసుకొని రావాలి, లేకపోతే మనం ఏదో ₹1,00,00,000 కట్టాలి, అక్కడ పోయాలి, అదేమీ లేదండి. దగ్గరికి వచ్చి, అయ్యా
నేను నిన్ను నమ్ముతున్నాను, బిడ్డగా నన్ను తెచ్చుకో. నేను ఇప్పటివరకు నా మార్గం వేరు. నేను నీ వాక్యంలో చెబుతున్న ప్రకారం నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ నీ విడిచిపెట్టవని అంటున్నావు. నేను నిన్నే నమ్ముకున్నానయ్యా. ఈ యథార్థ హృదయంలో నమ్ముకోవటం కాదు, మనం ఎవరి కోసం కాదు, మన కోసం, ఒకరిని మెప్పించడానికి కాదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఆ దేవుడికే మనం చెప్పుకోవాలి. ఆయనకు చెప్పి, యేసయ్యా నీవే నన్ను పైకి తీయి, నీవే నాకు సహాయం. నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టవు. నీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయవు. నశించిపోయిన వారిని వెదకి రక్షించడానికి నువ్వు లోకంలోకి వచ్చావు. ఎంతమందికి సహాయం చేసావు, చచ్చిపోయిన వారిని కూడా లేపావు. మేము నిన్ను నమ్ముకోవడం వల్ల నిన్ను నమ్మిన బిడ్డలను నువ్వు మంచి దినమున లేవనెత్తుతావు. కొత్త శరీరం మనం ధరించుకుంటాం. ఇది మట్టిలో మొట్టమొదటి వచ్చింది, ఈ శరీరం పుట్టినప్పుడు వచ్చిన శరీరం ఇది మట్టిలో కలిసిపోయాయి. కానీ మారు మనసు అనుభవం వారిని నమ్ముకున్న అనుభవాలు పోతే మనం చనిపోయినప్పుడు మనం సమాధి చేస్తారు, కానీ నూతనమైన శరీరం ధరించుకొని దేవుడిని ఎదుర్కొంటాం. నేను అమెరికాలో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయారు, మీ అందరికీ తెలుసు కదా, అమ్మ చనిపోయింది. అప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చి అమ్మ చనిపోయిన 25 రోజులకు నేను అమెరికా నుంచి వచ్చి సమాధి కట్టించి అందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున సభ చేసి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అనుభవాన్ని ప్రజలందరికీ నేను పంచుకున్నాను. మరి ఈ రోజున నేను మీకు ప్రేమతో మనవి చేసేది ఏంటంటే, యేసయ్యని నమ్ముకున్నటువంటి వారే పరలోకానికి వెళ్తారు. ఆయన వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు తనతో మనం తీసుకెళ్ళాలంటే ఆయన నమ్మిన వారు అయితే మనల్ని తీసుకుని వెళ్తారు. నమ్మకపోతే విడిచిపెట్టబడతాం. ఆయన యేసయ్యని విశ్వాసంతో మన హృదయంలో చేర్చుకుంటే ఆయన రక్షకుడని, ఆయన మన సొంత ఇష్ట దైవం అని, ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యం లేదని, పాపాలకు క్షమాపణ లేదని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముతారో, ఎవరైతే వాక్యంలో ఉన్న సత్యాన్ని వరదున్నట్టు అయ్యా నువ్వు చెప్పినంత రైతే, ఇదే సత్యం, ఇది యథార్థం, నేను నమ్ముతున్నాను అంటే చాలామంది అనుకుంటారు మనం చేయలేని అన్ని చేయాలి, మనం సాధించలేని అన్ని ఏదో సాధించాలి, మనం ఏదో భుజాన్ని వేసుకొని మొయ్యాలంటే ఎవరి వల్ల అవుతుంది, ఎవరి వల్ల కాదు. యేసయ్య ఒక్కడే పాపాన్ని క్షమించే శక్తి మాత్రం. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం బయటికి తోస్తాడు. కనుక హృదయపూర్వకమైన విశ్వాసంతో, పశ్చాత్తాపంతో, నా వల్ల మేలైనది ఏది జరగదు. ఏ మనుషుడు మంచి చేయలేదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంది. నాలో ఇందులో ఐదారులో పెద్ద పెద్ద సేవకులు వారందరూ కూడా దేవుని నమ్ముకున్నారు, పాపం నుంచి విడుదల పొందారు, క్షమాపణ పొందారు. వారు దేవుని స్వార్థ చెప్పడానికి దేవుడు నాకు అవకాశం. నేను కూడా ఆ విధంగా అనుకోండి ఈ రోజున మరి 40 ఏళ్ళుగా దేవుని సేవలో ఉన్నాను. మరి అమ్మ చనిపోయిన తర్వాత దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను దేవునికి పూర్తిగా అంకితం చేసుకుని, నేను ఎన్ని ప్రయత్నాలు చేసి వ్యాపారం చేద్దాం అనుకున్నా, రకరకాల ఉద్యోగాలు చేశాను. ఎన్ని చేసినా కూడా దేవుడు నన్ను ఎందులో కూడా నన్ను నిలవలేదు. నువ్వు నా పనే చేయి, నేను నిన్ను ఎన్నుకున్నా. నేను పనికిరాను అంటే ఆ మాటకు వస్తే నాకు ఎవరో పనికిరానయ్యా, భూమి మీద అందరూ. నేను ఎన్నుకున్న వాళ్ళని నేను శుద్ధి చేసి నా రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను. నువ్వేంటి నువ్వు పనికొచ్చేది ఏంటి, నాకు ఇష్టమైంది. అలా మనందరినీ దేవుడు అంగీకరించాడు. కనుక ఈరోజు నీ యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకొని నువ్వు కూడా యవనస్తులు అబ్బాయి నువ్వు కూడా అందరినీ మనందరినీ ఎంతో ప్రేమిస్తున్నారు. వీళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను యేసయ్య ప్రతినిధిగా నేను మీకు మనవి చేస్తాను. నేనేదో ఊడిపడలేదు, అతి సాధారణమైనది. మీ అందరూ ఎదుటే తిరుగుతున్నాను, జీవిస్తున్నాను. నేనేమి ప్రత్యేకమైన ఏమీ లేదు. యేసయ్యని నమ్ముకున్నాను, సేవకుడుగా. కనుక మీరందరూ కూడా యేసయ్యని విశ్వాసం ఇచ్చి ఈ వాక్యాన్ని నమ్ముకుని, ఇది నమ్ముకోదగిన వాక్యం. ఈ వాక్యాన్ని ఎవరు మార్చలేరు, దేవుడే చెప్తున్నాడు. యోహాను సువార్తలో ఈ ఒక్క మాట చదివి నేను మీకు వినిపించి ముగించేస్తాను. ఎక్కువసేపు ప్రసంగాలు చేసే టైం కూడా కాదు. నేనేంటంటే ఈ ప్రసంగం ఇందులో చూపిస్తున్నాను. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 47వ వచనంలో గుర్తుపెట్టుకుంటే ఈ వచనాలు మీకు మీరు. యోహాను 1:12 చెప్పాను, 3:16 చెప్పాను. రోమా 10వ అధ్యాయం 9వ వచనం 10 చెప్పాను, 3:10 చెప్పాను. ఇలా చాలా వచనాలు ఉంటాయి. వాటన్నిటిని మీరు శ్రద్ధ కలిగి బైబిల్ చదువుకోవటం, దేవునితో మాట్లాడి ప్రార్థన చేయటం,
ఎవరు ఉండక్కర్లే, ఎవరు వినక్కర్లే, మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన చెప్పుకోవాలి మన కన్నీరు, మన బాధ, మనకున్న అనారోగ్యం, మంచి చెల్లు దేవుడు చెప్పుకోవాలి. తల్లి కంటే తండ్రి కంటే ఆయన మనం ప్రేమించేవాడు ధోని. కనుక సరే, అమ్మ ఉన్నంత వరకు ప్రేమించింది, మీరంటే ఇష్టపడింది, మీకోసం కష్టపడి ఎన్నో చేసింది. కానీ తన సమయం వచ్చింది, వెళ్ళిపోయింది. మనం కూడా అంతే, వయసుతో కూడా పని లేదు. మీరు ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నారు. 6వ అధ్యాయము 6:47 6:47 దేవుని వాక్యం చాలా శ్రేష్టమైన, అందుకే కష్టమైన నేను మీకు వెతికి చూపిస్తున్నా. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే అంటున్నాడు. నమ్మిన వాడే నిత్య జీవం, పరలోక రాజ్యం కలిగిన వాడు. నమ్మని వానికి శిక్షే ఉన్నది. నమ్మటం అది మనం తప్పగా నమ్మాలి. మన రక్షణ కోసం, పరలోక రాజ్యం కోసం, మన కుటుంబం క్షేమం కోసం, ఈ భూమి మీద మన జీవితం ముగిసిన తర్వాత దేవుని దగ్గర చేరుకోవటం కోసం 100% ఈ దేవుని సత్యాన్ని నమ్మాలి. కనుక అలా చేయటానికి దేవుడు తన మెండైన కృపను అనుగ్రహించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, పాత నిబంధనలో కీర్తనకారుడైన దావీదు రాసిన ఇంకొక 139వ కీర్తన, 139వ కీర్తనలో అబ్బాయి ధోనిను పెద్దది ఇప్పుడే ఉన్నా. అబ్బాయి ముందు రండి, నాగరాజు నువ్వు కూడా ఎదురుగా ఇస్తురా. చూడండి 139వ కీర్తనలో చూడండి. పర్లేదు అంటే అయిపోయింది. నేను ముందు పిలిచాను, తను అనుకున్నాడని వెలుతూరులోకి వచ్చి 139వ కీర్తనలో దేవుడు చెప్తున్నాడు, అబ్బాయిలు వినమ్మా, మీ ఇద్దరు కూడా, చెల్లి కానీ అమ్మాయి కానీ తమ్ముళ్ళు భార్యలు అందరూ వినాలి. మనోళ్ళు మనోరాలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ, ఇప్పుడు ఈ బావగారు కానీ అందరూ, ఓకేనా? చూడండి 139వ కీర్తనలో దావీదు అంటున్నాడు, దావీదు కీర్తన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మనమేంటో, మన స్థితి ఏంటో, మన హృదయంలో ఏ బాధ ఉందో, మనకు కలిగిన శ్రమ ఏంటో, మనకు వచ్చిన ఆపద ఏంటో ఆయనకి తెలుసు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. దేవుడు కాబట్టి ఆయనకి నేను మాట్లాడబోయే మాట ఆయనకు ముందే తెలుసు. మీరు ఆలోచించే ఆలోచన ఆయనకు ముందే తెలుసు. మీరు పడే బాధ, మీరు పడుతున్న వేదన, మనం ప్రేమించిన ప్రియులు మన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఎంత దుఃఖం ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకని యేసు కన్నీళ్లు విడిచిన మనలాగా మనతో మానవుడిగా మన వంటి అనుభవం పొందాడు. యేసయ్య శిక్షను భరించాడు, శ్రమను సహించాడు. ఎందుకు? మన పాపాలు పోవటానికి, మనం దేవుని యొద్దకు వెళ్తాం. తన తల్లిని ప్రేమించాడు, తన స్నేహితులను ప్రేమించాడు, శిష్యులను ప్రేమించాడు, లోకాన్ని అంతటిని ప్రేమించాడు. అందరూ పాపలని తెలుసు, కానీ పాపం పోవటానికి తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు. ఆ రక్తం వల్లనే ప్రతి వ్యక్తికి పాపక్షమ, చనిపోయిన తర్వాత తిరిగి లేచే శక్తి తన ఆత్మ ద్వారా ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల దావీదు ఎంతో చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నింటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమనిపే అది నీకు పూర్తిగా తెలిసినది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుని చెయ్యి మన మీద తెలియక అనుకుంటాం, వామో ఎట్లా ఇది, ఏసై చెయ్యి మీ మీద ఉన్నది. ఏసై మీ ఆలోచన వేరిగి ఉన్నాడు. ఏసై మీకు కలిగిన బాధను ఆయన దిగమించుకోవటం శక్తి. ఎందుకంటే ఇంకా రాబోయే జీవితం ఇంకెన్నో శ్రమలు రావచ్చు, రాకపోవచ్చు. ఆయన నమ్ముకొని ఉన్నందువల్ల అది జయించే శక్తి మీకు ఇస్తాడు. మీ దేవుని బిడ్డలుగా ఉండాలని మీ పేర్లు జీవగ్రంథంలో రాసుకొని మీకు కలిగిన దుఃఖాన్ని అన్నిటి బాష్పంలో ఆయన తుడిచి మీకు శక్తినిచ్చి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎవరు తప్పు ఎవరో
ఒకరు చూపిస్తే మీద అందరూ మనం ఒకరి వైపు చూపిస్తే ఎన్ని చూపిస్తానే నా వైపు 4 వేళ్ళు రాకలేదు. నువ్వు 4 రెట్లు అవిధేయుడు, అవినీతి పరుడు. ఏంటంటే నువ్వు వెళ్ళి పెట్టి చూపించేది ఒకరినొకరు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇతను ఏదో తప్పు పట్టాలి, ఎదుటి వారిని ఏదో వేధించాలి, వారిని ఏదో మాటలు చుట్టుపోటు మాటలను బాధించాలి, ఎవరో ఏదో తప్పులు రుబ్బిణి వేసి పోతాదు వేసి వెతికి చూపించాలంటే పొద్దున్న లేచిన రాత్రి పడుకునే వరకు, పుట్టిన దగ్గర నుండి చనిపోయి భూమిలో మనది పోయే వరకు మానవుని యొక్క మనసు. ఇప్పుడు కుక్క ఉంది, తోక ఉంది, నాలాంటి తెలుగుతో కూడంట ఒక మంచి భద్రత తీసుకొని తోకను పొడుగ్గా కట్టేసి దానికి కాలు చుట్టాడు. ఒక 10 రోజులు అయిన తర్వాత మామూలు అయిద్దామని ఓడ తీశాడు. మళ్ళీ తోక సాపు గాల. దేవుని ప్రియమైన బిడ్డలు, మీకు అర్థం కావాలి నేను మాట్లాడు. కుక్క స్వభావం ఏంటి చెప్పండి? ఏం చేస్తుంది కుక్క? మురుగుతుంది. మానవులు పాపులు అంటే మనం అనుకుంటాం నేనేం పాపం లేదు, చెప్పగలిగే శక్తి సామర్థ్యం వాడికి అన్న ఉందా? ఒక్కడు లేడు, నీతిమంతుడికే లేడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నా యుద్ధకు వచ్చేవాడిని నేను బయటికి త్రోసివేయను, నన్ను నమ్మిన వారిని నా కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటాను, వారికి నా పేరు పెడతాను, నా రక్తంతో వారిని శుద్ధి చేస్తాను, వారికి ఒక క్రొత్త హృదయం ఇస్తాను, వారి పేరును నా జీవగ్రంథంలో రాసుకుంటాను, వారికి పరలోక రాజ్యం ఉచితంగా ఇస్తాను. ఎందుకంటే ఏం కావాలి మనకి కదా? యేసయ్యని హృదయపూర్వకంగా నమ్ముకుండా ఇలా మీ అందరికీ వందనాలు. దేవుడు మీకు అన్నిటి భాష కూర్చుని కాక దేవుడు మీకు శక్తిని సామర్థ్యం ఇచ్చి పిల్లల భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉండటానికి, ఇప్పుడు కలిగిన ఈ దుఃఖానికి అనేక రెట్లు అద్భుతమైన తన కృప చేత మిమ్మల్ని ఫలింపజేస్తాడు, మీకు ఆశీర్వాదం ఇస్తాడు, మీ ముందు ఆయన ఉంటాడు, మీరు నడిపిస్తాడు, మీకు మేలు చేస్తాడు. కనుక మీకు ధైర్యం వహించండి పిల్లలారా. నాన్నకి మరి బంధువర్గంలో అందరికీ కూడా ఫలానా వారి పిల్లలు దేవుడు నమ్ముకున్నారు, నీతిమంతులుగా వారు తయారయ్యారు. దేవుడు నమ్మటమే నీతి అంటే, దేవుని నమ్మటమే నీతి అంటే. మరి ఏంగా మన క్రియలను బట్టి మనం నీతిమంతులు కావు, అసలు కాదు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను? నాకు అసలు శక్తి లేదు, ఆరోగ్యం అంత గొప్పగా లేదు, నోరు తడారిపోతుంది, భయంకరమైన షుగర్ ఉంది. ఏమన్నా లేకపోయినా యేసయ్యే దేవుడు, హల్లెలూయా. ఆయనే తన బిడ్డను బాగు చేస్తాడు, బ్రతికిస్తాడు, ఆయనే అద్దరికి చేరుస్తాడు, అద్దరికంటే అవతారం ఒడ్డుకి. ఆమె కనుక యేసయ్యని నమ్మండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ప్రత్యేకంగా ధోని కొరకు. పెద్దోడి పేరేంటి? అమ్మా ప్రేమచంద్ కదా, ముందు రండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. నువ్వు కూడా మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా వీరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారి తరఫున కార్యాలు చేసి మీరు కూడా మరొకటండి. రండి అవుతుంది దగ్గర. దయమేడా కృప కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా యేసయ్యా. నువ్వు కృప కలిగిన దేవుడవు. నీ దీనదాసుడిని, మిక్కిలి అల్పుడును, అయోగ్యులను, ఏది చేతకాని వాడును నన్ను ఎన్నుకున్నావు. నీ ప్రేమ సువార్తను ప్రకటించడానికి అవకాశం ఇచ్చావు. నీ బిడ్డల కొరకు ప్రార్థించడానికి నువ్వు అనుగ్రహించిన నీ తరుణాన్ని బట్టి వందనాలు అయ్యా. పెద్ద కుమారుని బట్టి వందనాలు. ఈ బిడ్డలపై నీ చేయి ఉంచి నీ అద్భుతమైన హస్తంతో బలపరచండి, నీ ముద్ర వేయండి, ధైర్యాన్ని, హృదయంలో నెమ్మదిని కలుగు చేయండి. వారికున్న భయమును, బాధను పారదులోని నిండు ధైర్యం, నిండు సమాధానం, నెమ్మది దయచేయండి అయ్యా. కుమారుని ప్రభా తోడు లేకుండా ప్రభా ఇప్పుడు బిడ్డల కొరకు తను చేయవలసినంత చేయటానికి నీ శక్తిని ఇచ్చి, ఈ బిడ్డకి ధైర్యం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదినిచ్చి, వెళ్ళి వచ్చు ప్రతి ప్రదేశంలో అయ్యా నీవే రక్షణ కలుగు చేసి ఆపదను అన్నిటి నుంచి తప్పించి కృపతో నడిపించమని అడుగుతున్నాను. అది కుటుంబ సభ్యులందరినీ, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను, ఆవేదనతో ఉన్న బిడ్డలను కృప చూపిన ఆయన నేను విశ్వాసం వచ్చిన నీ బిడ్డలు నువ్వు అయా 1000 ఏళ్ల వరకు కరుణించే దేవుడు ఆయన. బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. చెల్లి కొరకు, తన భర్త కొరకు, వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబంలోని కార్యాలు చేయండి, ఈ కార్యములు, ఈ గృహము నిర్మించండి. ఈ బిడ్డలకి నీవు అండగా ఉండి, పండగా ఉండి అయ్యా
ఏ మానవుడు చేయలేని గొప్ప కార్యం మీరు పక్షాన కార్యం చేసి నడిపించి మహిమ పొందండి నాయన. వారు వెళ్ళి వచ్చే ప్రతి ప్రదేశంలో నీ చేయి తోడుగా ఉంచి నడిపించమని, తల్లి కంటే తండ్రి కంటే ఉన్నతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు కనుక నీ నిత్య సంకల్పంలో వీరు అయా నిన్ను గ్రహించుకొని నీ ప్రేమను తెలుసుకొని నీ వాక్యమును చదువుకొని ధైర్యం పొంది ఈ జీవితయాత్రలో ముందుకు సాగి యేసే రక్షకుడని దేవుడని త్వరలో రానయ్యున్న రారాజని ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదవయుడని వారు తమ జీవిత అనుభవంలో వారు తెలుసుకొని నేను మహిమపరిచే భాగ్యం వారికి దయచేయమని, ఈ స్థలంలో మీ కార్యములు కొనసాగించమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో బిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థించి ఈ ప్రార్థనలను మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము సన్నిధి మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మంచిదిరా.